క్వాంటమ్ వ్యాలీ మన భారతదేశానికే తలమానికం కాబోతుంది. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిన్న చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ని ప్రారంభించిన ఇనిషియేటివ్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల స్పష్టంగా ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ని ఐటీ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనే ఒక కొత్త సిటీని సృష్టించి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఫౌండేషన్ మొత్తం వేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ ఫలితాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సైబరాబాదు ఈ రోజు తెలంగాణలో 70% ఆఫ్ ద రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు మా కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా సైబరాబాద్ కంటే ఐటీ హబ్ హైటెక్ సిటీ కంటే కూడా 1000 రెట్లు బెటర్ ఇనిషియేటివ్తో ఈరోజు క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ క్వాంటమ్ వ్యాలీని అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీకి ధీటుగా, కెనడాలో ఉన్న టెక్ వ్యాలీస్కి ధీటుగా, చైనాలో ఉన్న టెక్ వ్యాలీస్కి ధీటుగా ఈ క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయబోతున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీల దగ్గర నుంచి, ఏరోస్పేస్ కంపెనీల దగ్గర నుంచి, న్యూక్లియర్ కంపెనీస్ దగ్గర నుంచి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వరకు అన్ని రకాల కంపెనీల పెట్టుబడులు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో రాబోతున్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ మన భారతదేశానికి తలమానికం కాబోతుంది. అదృష్టం అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు కొన్ని లక్షల కోట్ల రెవెన్యూని ఈరోజు సృష్టించబోతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు చంద్రబాబు నాయుడు గారి విజన్ వచ్చే 10 yearsలో ఈ ఫలితాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కళ్ళకు కట్టినట్టు కనిపించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుభవించబోతున్నారు కూడా. అదేవిధంగా ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే ఉద్యోగాలు కాదు, మన భారతదేశానికి కూడా ఎంతో రెవెన్యూ జనరేట్ చేయబోతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్